హాయ్ అండి. పచ్చి కాకరకాయతో పచ్చడి. దానికి కావాల్సినవి పచ్చి కాకరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, కొత్తిమీర, నిమ్మకాయ, కొంచెం జీలకర్ర. ఈ కాకరకాయ ముక్కలు మనం ఇలా కచ్చా పచ్చగా తిప్పుకొని మిక్సీలో పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు అలా వేసుకోవాలండి. ఇది షుగర్ పేషెంట్లకు చాలా మంచిది, అస్సలు చేదు ఉండదు, చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. షుగర్ పేషెంట్లు రోజు ఒక ముద్ద లేదా 2-3 ముద్దలు తింటే మనం షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీ రుచి తగ్గంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీన్ని మళ్ళీ మనము కొంచెం కచ్చా పచ్చగా పేస్ట్లా చేసేసుకొని దీంట్లో ఫస్ట్ తిప్పి పెట్టుకున్న కాకరకాయ పేస్ట్ని వేయాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కాకరకాయ ముక్కలు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారుగా రంగు ఎంత బాగుందో, న్యాచురల్ కలర్లా ఉంది. దీంట్లో పోపు పెట్టుకోవాలండి. కొంచెం నూనె వేసుకొని మినపగింజలు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు, 4 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. దీంట్లో ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ పచ్చడికి మంచి రుచినిస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపి మినపగింజలు ఎరుపు రంగులోకి వచ్చాక దీన్ని మనం ఆ కాకరకాయ పచ్చడిలో కలుపుకోవాలి. ఇదంతా కలిసేలా బాగా కలుపుకొని అన్నంలో మొదటి 2-3 ముద్దలు కాకరకాయ పచ్చడి తిని తర్వాత మిగతా ఐటమ్స్ తినాలి. దీనివల్ల మనకు చాలా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని బెనిఫిట్స్ వస్తాయి.